మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము 12 years కంప్లీట్ చేసుకొని ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా రికార్డు సృష్టించారు. ఈ సందర్భంలో ఇండియాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి డెవలప్ చేయలేని ప్రగతి ఈ 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చేసి చూపించారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎప్పుడు స్కామ్లు జరుగుతూ ఉంటాయి. ఈ 12 సంవత్సరాల్లో ఒక స్కామ్ లేకుండా గుడ్ గవర్నెన్స్తోని గవర్నమెంట్ ఇండియాను అది ఆర్థికంగా రైతులకు కానీ వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ వేయడము, మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వడము, లేకుంటే వాళ్ళకు పిఎం ఫసల్ బీమా యోజన చేయడము, అట్లా రైతులకు కూడా చాలా బెనిఫిట్ చేశారు. తర్వాత స్కిల్ ఇండియాతోని యూత్కు ఎంపవర్ చేయడము, తర్వాత ఇన్నోవేషన్కు అటల్ టింకరింగ్ ల్యాబ్ కానీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ కానీ ఇన్నోవేషన్ హబ్స్ లాస్ట్ 65 yearsలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ లేనిది ఒక 15 times ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్నోవేషన్ సెంటర్స్ వచ్చాయి. మన డిఫెన్స్ సెక్టర్ మనం టోటల్గా 100% అన్నీ మనం ఇంపోర్ట్ చేసుకునేది. మోడీ గారి గవర్నమెంట్లో వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ వరకు మనం 40,000 crores వర్త్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఎక్స్పోర్ట్ చేసాం. అదే ఫారిన్ కంట్రీస్తో మనం రష్యాతో టైప్ పెట్టుకొని మనం విమానాలు, హెలికాప్టర్స్, డిఫెన్స్కి సంబంధించినవి అన్నీ కూడా మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నాం. తర్వాత అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ అప్పుడు ఉన్నటికన్నా మనం ఇప్పుడు డబుల్ చేసాము. తర్వాత నేషనల్ హైవేస్లో చాలా అభివృద్ధి చేసి వాజ్పేయి గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి దాన్ని కంటిన్యూ చేసి ప్రతి స్టేట్కు గవర్నమెంట్ ల్యాండ్ చేయగలిగితే ప్రతి స్టేట్లో నేషనల్ హైవేను ఏనికి గడ్కరీ గారు ఓపెన్ క్లియరెన్స్ ఇచ్చారు. ఆ విధంగా ఓపెన్ హైవేస్ అన్నీ కూడా మనం గవర్నమెంట్ ఇండియాలో డెవలప్ చేసాం. అదేవిధంగా రైల్వేస్ కూడా మన ఎయిర్పోర్ట్ కన్నా కూడా మంచి స్టాండర్డ్లో అందులో వందే భారత్ ట్రైన్స్, తర్వాత బుల్లెట్ ట్రైన్స్, ఆ విధంగా రైల్వే నెట్వర్క్ కూడా మనం ఒక వరల్డ్ క్లాస్ నెట్వర్క్ తేగలిగాం. తర్వాత మనం మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం 10th 11th ఆర్థిక పరిస్థితి ఉండే వరల్డ్లో ఇప్పుడు మనం 4th స్టేజ్కి వచ్చాము. తర్వాత ఇంకా 1-2 yearsలో మనం 3rd ప్లేస్లోకి వెళ్తాము. అంటే అమెరికా, చైనా తర్వాత ఇండియాని నెంబర్ 3 వెళ్తాం. అయితే వికసిత్ భారత్ 47లో ఇండియా నెంబర్ 1గా కావాలనే దృష్టిలో మనం ముందుకెళ్తున్నాం. దానికి అన్ని మినిస్ట్రీస్ను, తర్వాత అన్ని స్టేట్లను మనం అభివృద్ధి పదం చేస్తేనే వికసిత్ భారత్ సాధ్యమయ్యేదనే క్రమంలో మనం ముందుకెళ్ళాము. తర్వాత బీజేపీ పార్టీ కూడా మనం మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరల్డ్ నెంబర్ 1 ఎన్రోల్మెంట్ మెంబర్షిప్ ఉన్న పార్టీగా అయింది. తర్వాత ఇండియాలో అన్ని మేజర్ స్టేట్లకు కూడా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ స్టేట్లో వాళ్ళు బీజేపీ నినాదం ఏంటంటే డెవలప్మెంట్ వితౌట్ కరప్షన్, గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్, ఈ 2 ఎయిమ్స్తోనే ముందుకెళ్తూ మనం రీసెంట్గా అన్ని ఎలక్షన్స్లలో మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, ఢిల్లీలో, బీహార్లో, స్పెషల్గా వెస్ట్ బెంగాల్లో గెలవడం చాలా ఇంపార్టెంట్ అయింది. అదే అస్సాంలో కూడా గెలిచాం. కాబట్టి ఎలక్టరల్ పాలిటిక్స్లో మనం ముందుకెళ్తున్నాం బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. అదేవిధంగా డెవలప్మెంట్లో కూడా మనం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ ఇన్ ది వరల్డ్. తర్వాత మేక్ ఇన్ ఇండియా కింద ప్రతి వస్తువు ఇండియా మనం వాడేది మనం ఇండియాలో తయారు చేయాలనే కాన్సెప్ట్తో ఇప్పుడు మనం చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతున్నాము. తర్వాత ఇంతకుముందు ఇంపోర్ట్ చేసే ప్రతి ఎలక్ట్రానిక్స్ వస్తువు మనం చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్స్ మనం ఇంతకుముందు అన్నీ ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు సెల్ ఫోన్ వరల్డ్లో మనం నెంబర్ 2 ఎక్స్పోర్ట్లో. ఇప్పుడు ఐఫోన్స్ మనం ఇంతకుముందు చైనాలో తయారయ్యి అమెరికా పోయి మళ్ళీ వాపస్ వచ్చేది. ఇప్పుడు చైనా అది కానీ మన ఆండ్రాయిడ్ శాంసంగ్ ఫోన్స్ కానీ అవన్నీ కూడా మన ఇండియాలో తయారు చేసి మనమే వాడుకుంటూ మనం అంతా ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా మనం చాలా, సర్వీస్ రంగంలో మనం వాళ్ళలో బెస్ట్గా ఉన్నాం. తర్వాత ఫార్మా రంగంలో మనం కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మనం ఎక్స్పోర్ట్స్ ఇండియా ఉంది. కరోనా వచ్చినప్పుడు కరోనాకు మన వ్యాక్సిన్ మనం తయారు చేసుకొని మన ప్రజలకు ఇచ్చుకుంటూ మనం వరల్డ్కు మనం సప్లై చేయగలిగాం. అంటే ఏ రంగం తీసుకున్నా ఆ రంగంలో ఇండియా ఇప్పుడు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో వచ్చింది. కాబట్టి ఆ డెవలప్మెంట్ అంత పాసిబుల్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన విజనరీ ఆలోచనతోని
సోలార్లో మనం ఇప్పుడు నెంబర్ 2లో ఉన్నాం వాళ్ళు, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్. దాంతో మనం ఈ ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ తగ్గించుకుంటూ మనం ఆ విధంగా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా చాలా ముందుకు పోతున్నాం. అట్లా మనం ఎన్వైర్న్మెంటల్లో వరల్డ్ ఈ పొల్యూషన్ రిడ్యూస్ చేసేది టార్గెట్ మనం కీటో కాన్ఫరెన్స్ కానీ మన ఈ కాన్ఫరెన్స్లో పొల్యూషన్ రిడ్యూస్ చేసి ఇచ్చిన దేశాలలో మనం చాలా మన కమిట్మెంట్ కన్నా ముందుగా ఉన్నాం. అదేవిధంగా అగ్రికల్చరు డెవలప్మెంటు, అగ్రికల్చర్లో మోడర్నైజేషన్ చేసి కొత్త ప్రోడక్ట్స్ తీసుకురావడం. తర్వాత ఇథనాల్ పాలసీ ఫస్ట్ 2% ఇథనాల్ మిక్సింగ్ ఉండే, అది ఇప్పుడు 20% చేసాం. దాంతో మన రైతులకు ఎస్పెషల్గా షుగర్ కేన్ రైతులకు చాలా బెనిఫిట్ అవుతుంది. ప్లస్ మన ఇంపోర్టు ఆయిల్ ఇంపోర్ట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్ క్రైసిస్లో ఆయిల్ క్రైసిస్ ఉన్న ఎనర్జీ సెక్యూరిటీలో మనం భాగంగా ఒకటి సోలారు, మన ఎలక్ట్రికల్ వెహికల్స్, తర్వాత మన ఇథనాల్, ఈ మూడింటితో చాలా వరకు మనం సప్లిమెంట్ చేయగలిగాము. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకున్న ఈ వరల్డ్ జియో పొలిటికల్ పరిస్థితుల్లో మనం రష్యా నుంచి ఆయిల్ కొని మనం చాలా ఫారిన్ కరెన్సీ సేవ్ చేసి మనం ప్రతి పౌరుడికి భారం పడకుండా పెట్రోల్ ప్రైస్లు కంట్రోల్ చేయగలిగాము. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మనం ప్రతి కంట్రీకి మన టర్మ్స్ మీద బిజినెస్ చేసుకునే పరిస్థితి లేకుండే. ఇప్పుడు మన ఓన్ టర్మ్స్లో మన కమర్షియల్ డీల్స్ కానీ మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మన టర్మ్స్లో మనం నెగోషియేట్ చేస్తున్నాం. అమెరికా ఇంతకుముందు ఏది చెప్తే అది మనం సంతకాలు పెట్టేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేక మన టర్మ్స్లో అమెరికాతో కూడా నెగోషియేషన్ చేస్తే అగ్రి అయితేనే మనం సంతకం పెట్టే, అంటే మన ఇండియాకు సంబంధించిన మన పౌరులకు దేశానికి ఏది బాగుంటుందో ఆ విధంగానే మనం ఎకనామిక్ టర్మ్స్ కానీ WTO కూడా మనం ఒప్పుకోకుండా మన ఓను మనకు కంట్రీకి ఏదైతే బెటర్ ఉంటో ఆ టర్మ్స్లో మనం అగ్రి చేయించే పరిస్థితి ఏర్పడింది. G20 కాన్ఫరెన్స్ ఇండియాలో అయితే అది ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా చాలా బాగా జరిగింది. మన ఇండియా ఏ కంట్రీకి పోయినా కానీ ఎంత స్వాగతిస్తారంటే, ఇంతకుముందు ఎప్పుడు ఇండియా అంటే ఒక చిన్న చూపు ఉండేది. అట్లా కాకుండా ఇండియా ఒక సూపర్ పవర్గా ఎదుగుతుంది అనేది వరల్డ్ కూడా రికగ్నైజ్ చేసింది. కాబట్టి మోడీ గారు ఈ 12 సంవత్సరాలలో ఇంత డెవలప్మెంట్ చేసి ఇండియాలో ప్రతి పౌరుడికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి వాళ్ళ లైఫ్ స్టైల్, ప్రతి ఒక్క గ్రోత్ ఓరియంటెడ్గా వాళ్ళ ఫ్యూచరు దృష్టిలో పనిచేశారు. అట్లే ఎడ్యుకేషన్ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకున్నారు. లాస్ట్ 50 years పెండింగ్ ఉన్న పాలసీని బోల్డ్ డెసిషన్ తీసుకొని వరల్డ్ బెస్ట్ ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వరల్డ్లో పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నీ మన ఇండియాకి వచ్చి, ఇండియాలో యూనివర్సిటీస్ ఉంటే మన స్టూడెంట్స్ బయటకు పోవడం కానీ మన ఫారెన్ కరెన్సీ వెయిట్ చేసే పరిస్థితి లేకుండా ఇండియాలో మనమే బెస్ట్ చదవగలుగుతాం. ఇండియాలో మన సెల్ఫ్ సఫిషియన్సీ అంటే ఆల్ యాంగిల్స్లో మన ఇంపోర్ట్ డిపెండెన్స్ తగ్గించుకొని ఇండియాలో మన ప్రతి వస్తువు మనం వాడేది మనమే తయారు చేసుకొని మనం వాడే విధంగా ముందుకు వెళ్తున్నాం. దానిలో సెల్ఫ్ సఫిషియన్సీ కూడా కాబోతున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రైమ్ మినిస్టర్ గారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కొరకు పనిచేసి మనను ఇంత బాగా డెవలప్ చేసి మన ఫ్యూచర్ భవిష్యత్తును కూడా పిల్లలందరూ కూడా బాగుండాలి, దాని కొరకు ఫౌండేషన్ వేసినందుకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ గారికి మన అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆయనకు కంగ్రాచులేషన్స్. ప్లస్ ఆయనకు ఇంకా వయసు హెల్త్ బాగుండాలి. ఈ 3rd టర్మ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా 4th టర్మ్ కూడా వారే ప్రైమ్ మినిస్టర్ ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాను.